తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక పెద్ద మార్కెట్ గా ఉన్న నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో ఆమ్చూర్ సందడి కొనసాగుతోంది. గత 10 రోజుల నుంచి రైతులు ఆమ్చూర్ ని నిజామాబాద్ మార్కెట్ కు తరలిస్తున్నారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధర చాలా తక్కువగా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వాతావరణంలో మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు మామిడి రైతులను వెంటాడుతున్నాయి. దిగుబడి రాక ఆశించిన ధరలు లేక ఆమ్చూర్ రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. తెలంగాణలోనే ఏకైక ఆమ్చూర్ మార్కెట్ నిజామాబాద్ లో ఉంది. ఈ యార్డుకు నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, జడ్చర్ల జిల్లాల నుంచి ఆమ్చూర్ ను తరలిస్తున్నారు. ప్రతిరోజు 1000 బస్తాలు ఆమ్చూర్ మార్కెట్ కు వస్తోంది. ప్రతి సీజన్లో సుమారు 10,000 క్వింటాళ్ల ఆమ్చూర్ నిజామాబాద్ లో క్రయ విక్రయాలు జరుగుతాయి. ఆమ్చూర్ తయారీకయ్యే ఖర్చులు పెరిగినా ధరలు మాత్రం పెరగటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్లు పట్టుకుంటాము, ఎక్కడుంటే అక్కడ చెట్లు పట్టుకొని పట్టుకుంటాము. మేము పట్టుకున్న చెట్లు 10,000 మీదనే ఉంటాయి. మళ్ళీ కొట్టుకు రావాలంటే ట్రాక్టర్ కావాలన్నా కానీ 1200, 1500 తీసుకుంటారు. ఆటో కానీ 1000 రూపాయలు, 1200 అవి కూడా తీసుకుంటారు. రోడ్లు చక్కగా ఉండవు. ఎప్పుడైనా కానీ అక్కడికి రోడ్లకి చెట్లకి ఏది మళ్ళీ మోసుకుని ఉంటుంది. కైకిలు పెట్టినా కానీ మళ్ళీ గీకిన వాళ్ళకు 60 రూపాయలు అంటారు, 70 రూపాయలు అంటారు 100కు. మేము ఇవ్వాలంటే బాగా ఇబ్బందిలో ఉన్నాము. ఇక్కడికి వస్తేనేమో రేట్లు లేవు. ఇక్కడ పోయినసారి 33,000 చిల్లర ఉండే, ఈసారి 25,000 ఉన్నది. చింతపండుకు ప్రత్యామ్నాయంగా పంటల్లో వినియోగించే ఆమ్చూర్కు ఉత్తర భారతంలో మంచి డిమాండ్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ నుంచి ప్రతి ఏటా ఎగుమతులు చేస్తున్నారు. నిజామాబాద్తో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ వ్యాపారులు ఇక్కడి నుంచి ఆమ్చూర్ తీసుకువెళ్లి అమ్మకాలు జరుపుతారు. నిజామాబాద్ మార్కెట్ నుంచి ఎగుమతి అయ్యే ఆమ్చూర్కు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారులు ఇక్కడికి వచ్చి క్రయ విక్రయాలు జరుపుతున్నారు. మామిడికాయలతో దీన్ని తయారు చేస్తారు. అయితే గత సంవత్సరం క్వింటాల్ ఆమ్చూర్ ధర 35,000 నుంచి 40,000 వరకు పలకగా ఈ సంవత్సరం 23,000 రూపాయల నుంచి 25,000 వరకు మాత్రమే పలుకుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు 4 ఏజెంట్లు ఉంటారు ఇక్కడ. వాళ్ళే వచ్చేసి చూసుకొని మాకు సరైన అవగాహన కల్పించక మినిమం లాస్ట్కు మాకు రేటు చెప్తున్నారు జోకిన తర్వాత. అయితే మినిమం మాకు పోయిన సంవత్సరం 40,000 పైన ఉండే రేటు, ఈ సంవత్సరం 20,000 నుంచి 28,000 దాకా వలుకుతుంది రేటు తంకరది. అయితే ప్రభుత్వం పట్టించుకొని మాకు కనీసం 40,000 పైన గిట్టుబాటు ధర కలిగిస్తే రైతులకు ఒక మేలు జరుగుతుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వినవిస్తున్నాం. ఆమ్చూర్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. మనం వంటకాల్లో చింతపండు వాడినట్టుగా అక్కడ ప్రజలు ఆమ్చూర్ వాడతారు. మామిడికాయలు ఈదురుగాలులకు రాలిపోయినా ధర రాకుండా ఆమ్చూర్గా విక్రయిస్తారు. ఇక ఆమ్చూర్ వాడకం తక్కువగా ఉన్నప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలకు దీన్ని దిగుమతి చేస్తారు.